జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? బయట చిన్న పనుంది మావయ్య. ఏంటా పని? మీకు చెప్పేంత పెద్ద పని కాదు మావయ్య. పెద్ద పని కాకపోతే చిన్న పనా లేక చిల్లర పనా? అది ఫ్రెండ్ని కలవాలి మావయ్య. నువ్వెందుకు వెళ్ళడం? తన్నే ఇంటికి రమ్మను. అది కాదు మావయ్య. చూడు దీపక్, రేపు డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ వచ్చే వరకు నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవరిని కలవకూడదు. నువ్వు ఈరోజు నా రూమ్లోనే పడుకో. ఏంటి తమ్ముడు ఇది? వీడి నీ రూమ్లో పడుకోవడం ఏంటి? వీడి మీద డౌట్ పడుతున్నావా? దీపక్ తప్పు చేశాడని ఎవరూ వేలెత్తి చూపించకూడదక్క. అది నేను భరించలేను, సహించలేను. నువ్వు రా దీపక్. ఫోన్ నా దగ్గరే ఉంటుంది. మావయ్య మావయ్య ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఇప్పుడు గనక నేను డాక్టర్ని మేనేజ్ చేసి డిఎన్ఏ రిపోర్ట్స్ తారుమారు చేయకపోతే రేపటితో నా కథ ముగిసినట్టే. మందారం కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనేనన్న నిజం మావయ్యకి తెలిసిపోతుంది. రూపతో పెళ్లి సంగతి దేవుడికెరుక. ఈయన నా తల మీద తుపాకీ పెట్టి మందారం మెడలో 3 ముళ్ళు వేయించేస్తాడు. దాంతో మూసీ నది పక్కనున్న గుడిసెలో ముక్కు మూసుకొని కాపురం చేయాల్సిన దుస్థితి దాపరిస్తుంది. నా బ్రతుకు కుక్క బతుకు కంటే హీనమైపోతుంది. చిచి, ఊహించుకోవడానికి భయం వేస్తోంది. అయినా అమ్ముండగా నేనెందుకు భయపడ్డాం? అమ్మ ఏదో ఒకటి మేనేజ్ చేస్తుందిగా. డాక్టర్తో నేనే డైరెక్ట్గా మాట్లాడతాను. అదిరించో బెదిరించో డీల్ ఫినిష్ చేస్తా. అత్తా, ఏంటి రూపా ఇలా వచ్చావు? ఏం రాకూడదా అత్తా? అలాని నేనెందుకు అంటాను? ఈ టైంలో వచ్చావేంటి అని అడుగుతున్నాను. నువ్వు నిద్రపోయే టైం కదా. నిద్ర పట్టడం లేదు. నన్నొచ్చి జోలపాడమంటావా? అయ్యో, నీకెందుకత్తా అంత ఇబ్బంది? ఈరోజు నేనిక్కడే పడుకుంటాను. నా రూంలో పడుకుంటావా? ఏంట్రూపా కొత్తగా మాట్లాడుతున్నావు? ఒంటరిగా పడుకోవాలంటే బోర్ కొడుతుందత్తా. 4 రోజులు ఓపిక పట్టు. పెళ్ళయ్యాక నీతో నా కొడుకుంటాడు. ఇక బయలుదేరు. నేనిక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదత్తా. ఇదేంటి అర్ధరాత్రి మత్తలు తెరువన్నట్టు ఇప్పుడొచ్చి తగలడింది? ఇదేదో కావాలని చేస్తున్నట్టుంది. సరే, బయటికి వెళ్ళైనా డాక్టర్కి ఫోన్ చేయాలి. అయ్యో అత్తా, ఫోన్ అత్తా. ఏటమ్మా వరాలు, నువ్వు ఇంకా జడేసుకోలేదా? ముచ్చాలో వస్తున్నా. నువ్వు సింగారించుకున్నావు సరే, దీన్ని ఎప్పుడు పెళ్లి కూతురు చేస్తావు? రావే. మా అయ్య ఏడు చేస్తున్నాడు. ఏట్రా అయ్యా, నువ్వింకా సానానికి వెళ్ళలేదా? వెళ్తా గానీ సామాన్లన్నీ వచ్చినట్టేనా? అన్నీ వచ్చేసినాయిరా, ముహూర్తానికి టైం అవుతున్నది. పంతులు గారు కూడా వచ్చేస్తున్నారు. మరి పూల దాంట్లో మళ్ళీ వెళ్ళినారు తేవడానికి. అడిగో వచ్చేసినాడు. నువ్వు వెళ్ళు స్నానం చేయటానికి వెళ్ళు. ఇవ్వండి అత్తయ్య. ఇదిగో ముచ్చలు, నాకేం నీళ్ళు ఎట్టావా? సరే మిగతా పనులు చూడు. రాజు ఎప్పుడొస్తాడో ఏంటో. ఈరోజు డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్స్ వస్తారు కదా. రాజు కొంచెం ముందే వస్తే బాగుంటుంది. ఫోన్ చేద్దాం. రాజు. రేణుకా, తమ్ముడు స్నానానికి వెళ్ళాడు. అదేంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? రెడీ అవుతాలే. ఎవరబ్బా ఫోన్ చేసేది?
ఈ అమ్మాయి గారు ఏంది వేలాపాలా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తుంది. ఇక వేరే పనే ఉండదేమో. ఇప్పుడు గనుక ఇవిడ రాజుతో మాట్లాడితే నాకు రాజుకు నిశ్చితార్థం అని తెలిసిపోతుంది. ఇక ఆలస్యం చేయడం అనవసరమని తన మనసులో మాట చెప్పేస్తుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. స్విచ్ ఆఫ్ చేస్తా. త్వరగా కాల్ లిఫ్ట్ చేయి రాజు. హా? వరలక్ష్మి, వరలక్ష్మి కాల్ చేద్దాం. ఫోన్ వచ్చినట్టుంది. అమ్మాయి గారు. అమ్మాయి గారా? అబ్బా, రాత్రి నిశ్చితార్థం గురించి చెప్దాం అనుకున్నాను, లేట్ అయిపోయింది. ఒకసారి ఫోన్ ఇటు. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పేసినానుగా. చెప్పేశావా? సరే. డిఎన్ఏ టెస్ట్లో దీపక్ దోషం తేలిపోతుంది. ఇక అమ్మాయి గారికి ఏ సమస్య ఉండదు. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి గారికి ఒక మంచి సంబంధం రావాలి. నిశ్చితార్థం అయిపోగానే ఆలస్యం చేయకుండా పెద్దయ్య గారి ఇంటికి వెళ్ళాలి. అమ్మాయి గారి కళ్ళల్లో సంతోషం చూడాలి. వరాల ఫోన్లో ఉంది. అమ్మాయి గారు చాలా తెలివైంది. రాజు ఫోన్ పనిచేస్తలేదని వరాలకు ఫోన్ చేసినట్టుంది. ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. అమ్మా, ముందా ఫోన్ ఎవరో చూడు. అదేంటి, ఎవరిది ఫోన్ కట్ చేసావు? కంపెనీ కాల్ అత్తమ్మా. ఇదిగో ముచ్చాలా, నా బట్టలు అక్కడ పెట్టావు. బొట్టు పెట్టి దేవుడి గదిలో పెట్టే చూడు. త్వరగా కానివ్వు, పంతులు గారు వచ్చేస్తున్నారు. సరే సరే. ఏమ్మా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? తయారవ్వలా? వెళ్తున్నా. వెళ్ళు. ఇదేంటి, ఇద్దరి ఫోన్లు రింగ్ అయ్యాయి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏం జరుగుతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.